ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. సింహపు పిల్లలు ఆకలి గొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలి గొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఎన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. తావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. తావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపన్. వివరించెదన్ నీ విశ్వాస్యతన్. దేవా తోడై నడిపించితివి నీ కృపన్. వివరించెదన్ నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి. నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్
ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. పర్వతములు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. పర్వతములు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. కరుణాములు విరోధముగా బయలేచిన మరించేదాని విశ్వాసదన్. కరుణాములు విరోధముగా బయలేచిన మరించేదాని విశ్వాసదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. పాట సంఖ్య 274. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై. 274 అలానే 271 పాత పాటల పుస్తకంలో మనకై యేసు మరణించే. ఈ పాట చివరి వచనం లేచి నిలబడి పాడుకుందాం. చివరి వచనం పాడేటప్పుడు మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సాధ్యుడు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాధ్యుడు సజీవుడాయే తృణీకరింపబడే విసర్జింపబడెను. తృణీకరింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల పరిచయము. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకే సాధ్యుడు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాధ్యుడు సజీవుడాయే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మన మెల్లిక చేయకయే మన మెల్లిక చేయకయే మన ముఖముల ద్రీపితివి. మనకై యేసు మరణించే మన పాపముల
చిన్నపిల్లల ముందుకు రండి, చిన్నపిల్లల ముందుకు రండి, యవనస్తులు కూడా చిన్నపిల్లల ముందుకు వచ్చాయి. తర్వాత సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి. అందరం లేచి నిలబడతామంటే అందరంటే కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా అన్ని అందరు లెగవండి, నుంచోండి. ఒకసారి కొంతమందికి లెగవలేరు, చెయ్యవండి. ఎందుకు మనం అట్లా లేచి పాడతామంటే కొంచెం మళ్ళా 45 నిమిషాలు కూర్చోవాలి కనుక ఫ్రీగా ఉంటుందండి. చివరి వచనం పాడుకుంటాం. ప్రేలాడెన్ సమాధిలోను నేను, సిలువలో ప్రేలాడెన్ సమాధిలోను నేను, నా జీవుడై లేచెన్, నా జీవుడై లేచెన్. ప్రసాద్ అన్న. వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన కొరకై బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు ఆధారం చేసుకుని ఆరాధించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 24వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మళ్ళీ చదువుకుందాం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం కూడా 9వ వచనము 10వ వచనం కూడా 11వ వచనం అని కలిసి ఉన్నాయి. 3 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములకు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములకు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 104వ కీర్తన గ్రంథము 104వ కీర్తన మొదటి వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు,
నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. 104లోనే నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియకుమారుడు రక్షుడేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మకమైన నామలో దయగల తండ్రి, ఈ ఉదయకాలము ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ఆరాధించుకోవటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా మార్గమందు ఎవరైతే ఉన్నారో ప్రభువా, ఏ వాహనాల ద్వారా నడిచి ప్రయాణంలో ప్రభువా మరి మార్గంలో ఉన్నారో వారందరికీ తోడుగా ఉండి మీరు నడిపించండి, క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనం రాయబడుతూ వచ్చినది. దేవా, దాన్ని ఆధారం చేసుకుని మేమందరం కూడా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని మీరు మమ్మల్ని చేర్చినారు. మీ అనాదికాల సంకల్పంలోనే జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై, కొనబడిన వారమై, దయగల తండ్రి పవిత్రపరచబడిన వారమై తండ్రి నీ హృదయం మీ యొక్క ఆలయంలో చేరి హృదయపూర్వకంగా ఆరాధించాలని మీరు కోరుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా మధ్యకు తేబడిన, మా గమనానికి తేబడిన లేఖన భాగాన్ని బట్టి కూడా ఆశీర్వదించండి, కృప చూపించండి. అయోగ్యుడను, అల్పుడను, ఏ మంచి లేనటువంటి వాడను నాయన నీ పరమ నుంచి, నీ సింహాసం నుంచి నీ మాటలు విడుదల చేయండి. నా నోట మీ మాటలు ఉంచండి, నా హృదయాన్ని మీకు ఖాళీ చేయండి, నీ మాటలతో నింపమని హృదయపూర్వకంగా బిడలతో నేను కూడా ఆరాధించడానికి కావలసిన కృపాను గ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఆరాధించే నిమిత్తమై దేవుడు మనల్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆరాధికులుగా చేసినాడు. ఒకప్పుడు ఈ ధన్యత మనకు లేదు. మనం ఎక్కడున్నామో, ఎక్కడ ఏమేమి చేస్తున్నామో, దేవుని ఎరగక ఉన్నామో, దేవుని తెలుసుకోక, దేవుడంటే తెలియని రీతిలో, మనం ఆరాధన అంటే కూడా ఏమి తెలియని రీతిలో ఉన్నాం. ఇప్పుడైతే మనమందరం కూడా దేవుని బిడ్డలముగా చేయబడి యేసు రక్తం చేత కడగబడిన వారమై సంఘంగా, సమాజంగా ఈ రీతిగా ఆరాధించడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టి మనము ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోను సత్యముతోను. ప్రతి వారికి దేవుడు ఆత్మ అనుగ్రహించినాడు. ఆత్మతో సత్యం కూడా కావాల్సి ఉన్నది. మనిషికి సత్యం లేనిదే ఆరాధన లేదు. ఆరాధించలేదంటే సత్యం లేనట్లే. ఒకవేళ ఆరాధించినను మరి సత్యము నిజమైనది కాదు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే దేవుడికి అంగీకారం అయ్యే ఆరాధన. కాబట్టి మనము ఏ రీతిగా ఉన్నామనేది మనకు తెలిసిపోతుంది. వేరే వాళ్ళు చెప్పవసరం లేదు, వేరే వారు ఆరాధించమని కూడా మనకు చెప్పనవసరం లేదు. దేవుడు నీ హృదయంలో మరి కార్యం జరిగించినట్లయితే, యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే తప్పక నీవు ఆరాధించగలుగుతావు. యథార్థ హృదయం కలిగిన వాడవైతే నువ్వు ఆరాధించగలుగుతావు. కాబట్టి మనం ఆరాధనకై మరి ఈ మాట ద్వారా కీర్తన గ్రంథము 104వ అధ్యాయం మనం చదివినప్పుడు 103వ అధ్యాయం కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుమనే ఆ మాట మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ 104వ కీర్తన రాయబడిన మాట, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మన యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏంటి అనేది మనం గమనించినట్లయితే, నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు. ఘనత కలిగిన దేవుడు మన దేవుడు. మరి పై వచనంలో కూడా మనం చూసినట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు మరి ఎంతగానో తన ప్రాణం ఇచ్చి విలువైన అమూల్యమైన ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలం కాబట్టి ఆయన స్తుతించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన ఘనపరచాలా, ఆయన మహింపరచాలా. మనము ఇక్కడ ఘనపరిచే వారంగా ఉండాలి. దేవా నీవు అధిక ఘనత వహించిన వాడు. దేవుడు అధిక ఘనత దేవునిది. అది మానవులకు కూడా
మరి దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. 149వ కీర్తనలో కూడా రాయబడి ఉన్నది ఇదే మాట. 149వ కీర్తన 5వ వచనం కూడా 149 5వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. ఇక్కడ భక్తులకు కూడా ఘనత అనుగ్రహించినాడు. దేవుడు మాత్రమే ఘనత కాదు కానీ భక్తులకు కూడా దేవుని యొక్క ఘనతను భక్తులకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఎవరైనా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నాడు, మహిమా ప్రభావములతో ధరింపజేసి ఉన్నాడు. చాలండి, ఇక్కడ మనం చూస్తే దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఉన్న అర్హత నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో చూస్తే ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. తన స్వరూపమందు మానవుని చేసి జీవవాయువును ఉదగా జీవాత్మాయను అని రాయబడుతున్నది. ఆయన జీవము ద్వారా మనము ఉన్నవారంగా ఉన్నాం. ఆయన జీవం లేతే మనకు జీవం లేని వారమే, చచ్చిన వారి కింద లెక్కగా వేయవలసిన వారమే. కాబట్టి ఆయన జీవము వదులు ద్వారా మానవుడు జీవాత్మాయను, ఆ జీవాత్మ కలిగిన మానవుడు, దేవుని సృష్టించిన మానవుడు, దేవుడి చేత తన స్వహస్తాలతో సృష్టించిన మానవుడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, పాపంలో పడిపోయిన వాడు ఉన్నాడు, ఆజ్ఞ అతిక్రమించిన వాడుగా ఉన్నాడు, దోషమును భరించిన వాడుగా ఉన్నాడు, మరణానికి అప్పగింపబడేవాడుగా సిద్ధమైన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు కరుణా సంపన్నుడై దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు ఒకరు ప్రాణం పెట్టుటారు. ఆయన దేవుడు భక్తిహీనుల కొరకు మనము మన యొక్క పాపం నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చినదిగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మాత్రమే ఇక్కడ చేరి ఉన్నాం, ఆరాధించగలుగుతున్నాం. ఆయన్ని ఆరాధిస్తాం, పూర్ణ హృదయంతో ఆరాధిద్దాం. ఆయన మనకి కొన్ని ఘనతలు ఇచ్చినాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. చాలండి, ఇక్కడ మనం చూస్తే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాడను కాదు. దేవుడు మాత్రము మహిమను ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు మహిమను ఉంచుకున్నాడు, ఘనతను మాత్రం మానవుడికి అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, కొంచెం తక్కువగానిగా చేశాడు. కొంచెమే డిఫరెంట్, దేవునికి మనకి కొద్దిగానే తేడా. ఆ కొద్దిది ఘనత మాత్రం మనకిచ్చాడు, భక్తులకు ఇచ్చినాడు ఘనత. మహిమను మాత్రం ఆయన ఉంచుకున్నవాడిగా చూస్తూ ఉన్నాం. మరి ఆ ఘనత ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏమి చేయమని ఇచ్చాడు అనేది కొన్ని మాటలు మనం ఘనత గురించి కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆది కాండము 43వ అధ్యాయం 43వ అధ్యాయం 43వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. 13వ వచనము 45:13 అండి. 45:13 ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకురండి అని తన సహోదరులతో చెప్పి. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇదంతా మనకి తెలిసిన అంశమే. ఐగుప్తులో ప్రధానిగా చేయబడిన వ్యక్తి యోసేపు. ఆయన యొక్క లక్షణములు ఫరో గమనించిన వాడే, దేవుడు అభిషేకించిన వ్యక్తి అని, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అని తను ఏం చేస్తూ వస్తున్నాడు. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేయడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తన అన్నలతో చెప్తూ వస్తున్నాడు, అన్నలారా నన్ను చూస్తున్నారు కదా, ఐగుప్తులో నేనెంత మరి ఘనత కలిగి ఉంటున్నాను, ఫరో నన్ను ఎంత
అధికముగా మరి దేవుడు హెచ్చించినాడు. ఫరో కూడా నాకు మరి బహుమానంగా ఘనతను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. తన అన్నలతో చెప్తూ, నా తండ్రిగా యాకోబు గారికి తెలియచేయండి ఈ మాట, ఐగుప్తులో నేను ఎలా ఉన్నదనేది తెలియచేయండి అని యాకోబు మరి యోసేపు సహోదరులతో వారు చెప్పేదిగా ఉంటున్నారు. కాబట్టి ఐగుప్తులో ఘనత గల కారణం ఏంటంటే యోసేపు యొక్క జీవితము. యోసేపు యొక్క జీవితము పరిశుద్ధమైనది. మరి యోసేపు తన ఐగుప్తికి వచ్చిన కాడి నుంచి ఫరో ఎదుట తను ఎంతగా నీతిగానో మరి సాక్ష్యముగా దేవుని ఉద్దేశం కలిగిన వాడై జీవించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఫరో కూడా ఒక సమయంలో మరి ఆయన యొక్క తెలివి జ్ఞానము పరీక్షించిన వాడిగా ఉంటున్నాడు. మరి 41వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం చూస్తే, యోసేపు అది నా వలన కలిగినది కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి యోసేపు హెచ్చించిన వాడిగా ఉంటున్నాడు. మరి ఆయన హెచ్చించడానికి గల కారణం ఏంటంటే మరి ఫరో ఎదుట ఆయన గొప్పగా చేసుకోలేదు, కానీ ఇది నా వలన కలిగినది కాదు, ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఇవన్నీ కూడా మరి యోసేపు యొక్క జీవితంలో మరి ఫరో భార్య ఎడల తను కూడా ప్రవర్తించిన రీతి మరి ఎంతగానో మరి ఫరోకు ఇష్టమైన వాడుగా, ప్రీతి కలిగిన వాడుగా, యథార్థమైన వాడు, నా రాజ్యానికి ఇతను సరిపోతాడని ఆలోచన కలిగిన వాడై ఫరో కూడా తన్ని ఉన్నతమైన స్థానాల్లో పెట్టాలని ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. 42వ వచనం కూడా చూస్తే 41, 42 కూడా చూస్తే 42 మరియు ఫరో 42 అమ్మా తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకి బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులను కేకవేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటూ అతన్ని నియమించను. ఇక్కడ చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో కూడా యోసేపును ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడిన వాడుగా ఉన్నాడు. సమానుడిగా చేసినాడు. ఫరో రాజుతో సమానుడిగా ఫరో ఎంచిన వాడిగా ఉంటున్నాడు. ఇదంతా కూడా దేవుని మహిమార్థమై దేవుడు యోసేపులో ఉన్నాడు కాబట్టి మరి ఫరో కూడా యోసేపుని గమనించిన వాడే ఉన్నాడు. తను కూడా యథార్థత కలిగి మరి నిమిస్తే బాగుంటుందని ఉన్నతమైన స్థానంలో ఉంచాలా. ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఈయన చేతిలో పెడితే ఏదైనా కానీ రాజ్యము పొరపాటును కూడా ఏది మరి ఫెయిల్ అయ్యేది కాదు అన్నట్లుగా ఆయన తలంచిన వాడై తన యొక్క ఉద్దేశము ఆ రీతిగా తన చేతికి ఉంగరము పెట్టాడు, సన్నపు నారబట్టలు ధరించినాడు, అతని మెడకు బంగారు గొలుసు వేసి 2వ రథం మీద సమానముగా ఫరో చూసిన వాడిగా ఉంటున్నాడు. పేరుకు మాత్రమే ఫరో రాజుగా ఉన్నాడు. యోసేపు మాత్రం ఆ రాజరికాన్ని నడిపించే నాయకుడిగా మరి దేవుడు సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. ఎందుకు గణపరిచినాడు దేవుడు అంటే ఫరో దృష్టికి యోసేపుని తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. యోసేపు యొక్క జీవితం చూస్తే అన్నలు ఏ రీతిగా చంపాలని చూసినారు, గుంటలో పడవేసినారు, చంపుదామని ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. మరి చూడండి, దేవుడైతే తన ఉద్దేశం వేరుగా ఉన్నది, దేవుని ఉద్దేశం వేరుగా ఉన్నది. యోసేపు ద్వారా దేవుడు ఘనపరచబడాలా. దేవుడు కూడా యోసేపుని ఉన్నతమైన స్థానంలో ఘనపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఇది మొదటిగా మనం చూస్తే యోసేపు యొక్క ఘనతకు గల కారణం దేవుడు ఉన్నతమైన స్థానంలో మరి ఉంచిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ సమస్త ఘనతను దేవుడు యోసేపుకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఐగుప్తులో రాజుగా నియమించిన వాడిగా ఉన్నాడు. కొంచెం తక్కువనిగా చేశాడు. దేవుడు మాత్రం మహిమను తను ఉంచుకున్నవాడుగా ఉన్నాడు. ఆ మహిమను ఉంచుకొని ఘనతను మాత్రం తన భక్తులైన వారికి ఇవ్వటానికి సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది మొదటిగా మనం చూస్తే మరి యోసేపు ఘనత వహించిన వాడు. ఇదే ఆరాధన ఆరాధిస్తూ వస్తున్నాడు, తగ్గించుకున్నాడు. ప్రభువా, నన్ను నీవు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి గల కారణం నీవే నాయన, నీ మాటలయ్యా, నీ శక్తి అయ్యా, నీ బలమయ్యా, నీదే సమస్తము, నాదేమి లేదు నాయన, లేదు. దేవుని ఘనపరిచినాడు. దేవుడు కూడా యోసేపుని ఘనపరచడానికి దేవుడు ఎంతో మరి యోసేపు ఎడల తన ప్రేమను చూపించిన వాడిగా ఉంటున్నాడు. ఇది మొదటిగా ఆరాధన, యోసేపు యొక్క ఆరాధన అని చెప్పుకోవచ్చు. మన యొక్క ఆరాధన కూడా ఇలాగే ఉండాలి. యోసేపు ఏ రీతిగా దేవుని ఘనపరిచిన వాడిగా ఉంటున్నాడు,
ఏ రీతిగా దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో కనపరిచిన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా ఒకప్పుడు లోకంలో పాపములు శాపముల చేత చచ్చిపడి ఉన్న వారము. ఇప్పుడైతే మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి దేవుని బిడలతో ఆరాధికులుగా చేసినాడు. ఇదెంత గొప్ప భాగ్యం. నీవు కూడా ఒక ఘనుడివే, నీవు కూడా ఒక ఘనత నీకు అనుగ్రహించినాడు. దేవుడు సమానముగా నన్ను ఎంచిన వాడిగా ఉంటున్నాడు. మొదటిగా ఇక్కడ చూస్తే సమస్తమైన ఘనతను దేవుడు అనుగ్రహించినాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక ఘనతను అనుగ్రహించాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 16వ వచనం. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనతను కలుగ చేయుదును. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే యేసేపు యొక్క జీవితంలో రెండవ ఘనత ఏంటంటే బహు ఘనత. మొదటగానే సమస్తమైన ఘనతను రాయబడుతూ వచ్చినది. ఇక్కడ మనం చూస్తే బహు ఘనతను దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఎందుని బట్టి అంటే నీతిని బట్టి, ఎందుని బట్టి అంటే పరిశుద్ధతను బట్టి, ఎందుని బట్టి ఇష్టమైన వాడిని బట్టి దేవుడు అది అనుగ్రహించే ఘనతలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు ఘనతలు ఇస్తూ ఉంటాడు. అవి మనం తెలుసుకోలేం. ఆ ఘనతను విడిచిపెడతాం. ఆరాధన చేయము, మౌనంగా ఉంటాం. దేవుడు గొప్పవాడు. దేవుడు కొంచెము తక్కువగానే నిన్ను చేసినాడు. అది గమనించుకోవాలి. మనం దేవుని స్వరూపంలోనే ఉన్నాం. మనం దేవుడిచ్చే ఘనతను మనం పొంది ఉన్నాం. కానీ దాన్ని పక్కన పెట్టేస్తాం. ఆరాధించము. ఏదో పోయిన వారిలాగా, ఏదో కోల్పోయిన వారిలాగా మౌనంగా కూర్చుని వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి ఇది రెండవ ఘనత. మరి దేవుడు అనుగ్రహించిన వాడు, నీకు బహు ఘనతను అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూద్దాం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత కలవాడవు, నీ వంటి దేవుడు లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్పుడు దేవుడు ఎవరు లేరు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే అత్యంతమైన ఘనత గలవాడు మన దేవుడు. ఎలాంటి వాడు దేవుడు అంటే అత్యంత ఘనత కలిగిన వాడు. ఇది మూడవదిగా మనం ఆరాధన కొరకై, దేవా నీ భక్తులకు ఇచ్చిన ఘనతను మీరు మాకు అనుగ్రహించారు. ఆ ఘనతలు దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఆరాధించే వారంగా చేసినందుకై స్తోత్రాలని చెప్పగలిగే వారంగా ఉంటాం. ఇది మూడవదిగా మనం చూద్దాం. 4వదిగా చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. 16వ అధ్యాయం. పదహారో అధ్యాయము 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహు స్తుతి నొందన తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. చాలండి. ఇక్కడ మనం చూస్తే యెహోవా మహాఘనత వహించిన వాడు. ఇక్కడ 4వదిగా మనం చూస్తే మహాఘనత కలిగిన వాడు దేవుడు. 5వదిగా చూద్దాం. 5వదిగా యోబు గ్రంథము 29వ అధ్యాయం. 29వ అధ్యాయము 29వ అధ్యాయము 20వ వచనం. నాకు ఎడతెగని కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. చాలండి. ఇక్కడ మంచి ఎడతగని ఘనత, విడిచిపెట్టేది కాదు, మరి అంతమైపోయేది కాదు, దూరం ఉండేది కాదు. ఎడతెగని ఘనత యోబు పట్ల దేవుడు కనపరిచిన వాడుగా ఉంటున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ యోబు సెలవిచ్చిన
సెలవిచ్చాడు. అంతా కోల్పోయినప్పటికీ ఆయన స్తుతించినాడు, ఆయన ఆరాధించినాడు. ఎడతగని ఘనత యోబుకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఘనతను దేవుడు యోబుకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దీని ద్వారా కూడా మనము ఆరాధన, రెండంతల ఘనత నాకు అనుగ్రహించినావు అయ్యా ప్రభు అని ఆరాధించే వారంగా ఉండొచ్చు. కాబట్టి ఇది మనం చూస్తే ఎడతెగని ఘనత అని చూస్తున్నాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం కూడా చూద్దాం. ఐదవదిగా కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. 84:11 చదువు. 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యెహోవా కృపయు ఘనతయు ఈ రెండు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కృపా ఘనత అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రేమైన వారలారా, దేవుడు కొంచెం తక్కువగానిగా చేస్తున్నాడు. తన మహిమను దేవుడు ఉంచుకొని మనకు ఘనతను అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఘనతను అనుగ్రహించిన దాన్ని బట్టి ఉదయకాలం నీవు నేను మందిరంలో చేరి ఉంటున్నాం, ఆరాధిస్తూ వస్తున్నాం. ఈ ఘనతలు నీకు నాకు అనుగ్రహించాడు. ఎవరికి ఉన్నాయండి ఘనతలు? మనం చూస్తే పెద్దవారు ఉన్నారు, లోకంలో గొప్పవారు ఉన్నారు, ఆస్తులు కలిగిన వారు ఉన్నారు, ఐశ్వర్యాలు కలిగిన వారు ఉన్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. ఈ ఘనతలు లేవు. ఏసేపుకి ఇచ్చాడు దేవుడు, ఏసేపుకి ఇచ్చాడు, భక్తులకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. ఈ ఘనతలు అబ్రహాం మొదలుకొని తన భక్తులైనటువంటి వారందరికీ దేవుడు ఘనతను అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నీకు కూడా ఘనత, నాకు ఘనత అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ఆరాధించగలగాలి. ఈ ఘనతను ఇచ్చిన దాన్ని బట్టి, దేవా నీవు నాకు ఘనతను అనుగ్రహించావు, అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను అయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వస్తున్నాను. ఘనతను ఇవ్వటం మాత్రమే కాదు, దేవుడు మనను పరలోకంలో నిత్యజీవంలోనికి ప్రవేశింప చేయాలని కూడా దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు మా సింహాసనసీనుడు, నీ ఎడల ప్రేమ కలిగిన వాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దానిలో నన్ను ఎంతగానో ప్రేమించినాడు, విమోచించినాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మొత్తం మన కొరకే, నీ కొరకే, నా కొరకే. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొత్తం కూడా నీ కొరకే. వధింపబడిన గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనముగుంటుందో ఆ గొర్రె వలె మౌనము దాల్చినాడు నీ కొరకు, నా కొరకు. నీ పాపం నిమిత్తము, నా పాపం నిమిత్తము బలి అయిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఘనత ఇవ్వటానికి మాత్రమే. ఘనతను ఇవ్వాలా, నా బిడ్డలకి ఘనత ఇవ్వాలా. ఈ ఘనత ఒకప్పుడు మన పరలోకం వేల పరిపాలనలో దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట ఘనుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన దేవుని ఆరాధికులుగా నన్ను సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. మరి ఈ ఘనతను బట్టి ఇక్కడ చూస్తే మనం కృపయు ఘనత దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కొరంథీయులకు రాసిన పత్రిక మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరంథీ 12వ అధ్యాయము 12వ అధ్యాయం 23వ వచనమండి. శరీరములో ఏ అవయములు ఘనత లేవని తలంతుమో ఆ అవయములన్నీ మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములు ఎక్కువైన సౌందర్యము కలుగును. ఇక్కడ చూడండి, శరీరంలో కొన్ని అవయములు మనకు దేవుడు అనుగ్రహించాడు. కళ్ళు, ముక్కు, చేతులు, చెవులు, కాళ్ళు సమస్తము దేవుడు అనుగ్రహించాడు. హృదయము, ఇవన్నీ కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ఏదో ఒకటి లేకపోతే, చెవులు లేకపోతే, కళ్ళు లేకపోతే, కాళ్ళు లేకపోతే, మరి చేతులు లేకపోతే, ఇవన్నీ ఘనత కొరకే నీకు అనుగ్రహించాడు. నువ్వు ఘనహీనుడు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క సృష్టి ఎంతో ఆశ్చర్యకార్యము. ఏదైనా కానీ మీరు గమనించండి, ఎవరు కూడా ఒక్కవారి పోలిక ఎవరికైనా ఉందో చూడండి. ఫింగర్ ప్రింట్ చూడండి, ఫింగర్ ప్రింట్ కూడా తేడా ఉంటుంది. ఎవరి ఫింగర్ ప్రింట్ ఆరికే. మరి దేవుడు చూడండి, దేవుని యొక్క సృష్టి ఎంతో ఎంతో గొప్పది.
ఫింగర్ ప్రింట్, కళ్ళు ఈరోజు స్కాన్ చేస్తున్నారు, కళ్ళు స్కాన్ చేస్తున్నారు చూడండి. కళ్ళను బట్టి కనిపెట్టేస్తారు, ఫింగర్ ప్రింట్ని బట్టి కనిపెట్టేస్తారు. ఎక్కడ ఏం చేసావు, ఎక్కడున్నావు, ఏం చేసావు, ఏం తప్పు చేసావు అనేది కూడా పట్టుకోగలుగుతున్నారు ఈ దినంలో. దేవుని సృష్టి చూడండి, దేవుని సృష్టి ఎంతో, మరి దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన సృష్టిని సృష్టించాడు, అన్ని అవయవాలన్నీ నీకు అనుగ్రహించాడు. ఇవన్నీ ఘనత కొరకే ఉపయోగించు, నా కొరకు నీవు ఉపయోగించు. ఘనమైనవి కాదా నువ్వు? ఘనమైన దానివిగా ఉన్నావా? దేవుడు ఘనపరచాలని నిన్ను సృష్టిస్తే నువ్వేం ఘనహీనంగా ఉంటానంటే ఎట్లా? ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను ఘనపరిచాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ అనేది ఘనతను నీకు ఆయుధంగా ఇచ్చాడు, ఆరాధికునిగా చేయమన్నాడు. ఆరాధించకుండా ఎట్లా వెళ్తావు? ఇది నా ఆరాధన చేయలేదంటే ఏదో పొరపాటు, ఏదో తప్పు, ఏదో ఒక లోపము కలిగిన వాడవే నువ్వు. కాబట్టి ఆత్మీయంగా మనం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు దేవుని ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప సృష్టి, అన్ని అందము, చక్కని ఆకారాలు ఇచ్చాడు, చక్కని ఆకారాలు. దేవుని ఆరాధించుదాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని మహిమ ఇట్లా మనం దేవుని నామాల్లో ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 149వ కీర్తనలో కూడా ఇంకో మాట రాయబడి ఉన్నది. 149వ కీర్తన మళ్ళీ ఒకసారి చూద్దాం. 149వ కీర్తన 9వ వచనం. విప్పబడిన తీర్పు వారి మీదకి నడుపుటకును వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆయన భక్తులందరికీ ఘనత ఇచ్చాడు. ఆయన భక్తులుగా చేయబడినవా? ఈ ఉదయకాలం భక్తిగా జీవిస్తున్నావా? భక్తిగా యథార్థంగా దేవుని ఇంటిలో ఆయన ఆరాధించాలా, ఆయన ఘనపరచాలా. ఘనత ఇచ్చాడు నీకు ఒక ఘనత. ఆ ఘనత ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని ఆరాధించు, ఆయన పూజించు, ఆయన నామాన్ని ఘనపరచు. ఆయన గొప్పవాడని తెలియజేసిన వాడుకుంటున్నాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి 17వ వచనం చదువు. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఆయన కూడా ఘనపరుస్తూ వస్తున్నాడు. భక్తులందరూ ఘనపరుస్తున్నాడు. భక్తులకి ఇచ్చిన ఆయుధం అదే, ఘనపరచండి అని దేవుడు ఆయన చెప్పేవాడుగా ఉంటున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులు చదువు. అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, శాశ్వతమైన ప్రభావము. ఆయన ఎవడును చూడలేదు, ఆయన ఘనతయు శాశ్వతమైన ఘనత. ఇక్కడ శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆయన ఆరాధించాలా, పూజించాలా. ఇలాగే ఒక రాజుగారు రాజరేఖంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజు ఎదుట పెట్టారు. రాజు ఆజ్ఞాపించాడు, ఈయనకి శిరస్త్రావణం చేయండి. రాజు చెప్తున్నాడు, శిరస్త్రావణం చేయండి అని రాజు చెప్పినప్పుడు అతను అంటున్నాడు, అయ్యా రాజా, నా యొక్క తల తీసివేయటానికి గల కారణం చెప్తారా అని అడిగాడు. తల తీసేయమని ఆజ్ఞ ఇచ్చారు. నేను ఏం తప్పు చేశాను? దొంగతనం చేశానా? ఎవరికైనా కాని మాటలు చెప్పానా? లేకపోతే రాజ్యం గురించి ఎవరికైనా పక్కన వారికి ఏమైనా చెప్పానా? రాజా, దయచేసి నాకు చెప్పండి, నేను ఏం తప్పు చేశాను? నా శిరస్సు ఖండించడానికి గల కారణం ఏంటి అని అడిగితే అన్నాడంట,
నువ్వేం తప్పు చేయలేదు నాయన, నువ్వేం పొరపాటు చేయలేదు. ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటి నుంచో నమ్మకంగా రాజు దగ్గర పనిచేస్తూ వస్తున్నాడు ఆ వ్యక్తి. సడన్గా ఆయన చనిపోతాడు అనే భయం వేసి, శిరస్త్రావణం అనగానే ఎవరికైనా భయం కాదండి, ఆ తల తీసేస్తాడని దేవుడు మరి అతను చెప్తూ అడిగాడు, ఏం చెప్పు చేశాను చెప్పండి, చెప్పిన తర్వాత నా శిరస్సును ఖండించండి అని చెప్పాడంట. అప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారంట, రాజుని గణపరిచే విధంలో ఒకటి తేడా చేసావయ్యా అన్నాడంట. చూడండి, మన రాజుని మనం గణపరచడంలో లోపం చేసినా క్షమిస్తున్నాడు కదా. మరి ఈ రాజు చూడండి, రాజుని గణపరిచే విషయంలో ఒక్కటి తేడా చెప్పాడంట. ఏంటా ఒకటంటే శ్రీ 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 అని చెప్పటంలో 6 సార్లు చెప్పాలంట. శ్రీ అనేది గౌరవించటం, రాజుని గౌరవించటము. ఇరుపక్కల సైన్యాధిపతులు వీళ్ళంతా, మంత్రులు వీళ్ళంతా ఉంటారు. రాజు వచ్చే సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి గణపరుస్తూ ఉంటాడు. రాజుని గణపరిచే విషయంలో ఒకటే తేడా చేశాడు. 5 సార్లు చెప్పాడంట శ్రీ 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 శ్రీ. చూడండి, శిరస్సు ఖండించాడు. రాజు ఆజ్ఞ ప్రకారము ఒకటి లోపం జరిగింది. మర్చిపోయినాడు. రాజుని గణపరిచే విషయంలో ఒక్క స్త్రీ చెప్పలేదంట. ఒక్క స్త్రీ చెప్పకపోతే మన రాజు ఏం చేస్తున్నాడు చూడండి. ఎన్నిసార్లు ఆరాధించలేదు నువ్వు నేను, ఎన్నిసార్లు మౌనంగా ఉన్నాం, ఎన్నిసార్లు దేవుని గద్దెంపుకు లోబడతలేదు మనము, ఆరాధించలేకపోవటానికి కారణం ఏంటి? మన దేవుడు రాజు కంటే గొప్పవాడు కాదా? రాజుల రాజు కాదా? ప్రభువుల ప్రభువు కాదా? ప్రియమైన వారులారా, మన దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎన్ని ఘనతలు ఇచ్చాడు? 7-8 ఘనతలనే అనుగ్రహించాడు. అన్ని ఘనతలు నీకు ఇచ్చాడు. ఆయన చివరికి మహిమను కొరకు కోల్పోతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. శిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. నీ కొరకే అదంతా నా కొరకే చేసినాడు. బలియాగం అయిపోయినాడు. కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడినాడు. కలువరి మార్గంలో శిలువను మోయటానికి ఎంతగానో శ్రమ పడిన వాడుగా ఉంటున్నాడు. నీవు ఒక ఆయన శ్రమను చూసావా? ఆయన శ్రమను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన మోసినాడు. 1 దెబ్బ 4 దెబ్బలు తిన్నాడు నీ కొరకు. ముండ్ల కిరీటం నీ కొరకే, చేతుల్లో కాళ్ళలో మేకులు నీ కొరకే. ప్రియమైన వారులారా, మన కొరకే ఆయన కలువరి శిలువలో. ఎందుకు ఆరాధించవు? ఆరాధించాలనిపించట్లేదా? నిన్ను ఎక్కడో ఉండవలసిన వాడివి నువ్వు. ఎక్కడున్నావు? ఎక్కడ చేర్చినాడు? రాజులైన యాజక సమూహంలో, పరిశుద్ధ జనమైన సంఘంలో నిన్ను చేర్చిన వాడిగా ఉంటున్నాడు. ఆరాధించలేవా? ప్రియమైన వారులారా, ఆరాధన చేయవలసిన వారం ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. తను తగ్గించుకున్నాడు, తన ప్రేమను వెల్లడిపరిచినాడు. క్షమిస్తూ వస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు. ఆరాధన చేయకపోయినా క్షమిస్తున్నాడు. ఈరోజు అయినా ఆరాధన చేయి. మౌనంగా వెళ్ళకు. ఘనత నీకు ఇచ్చాడు. మహిమను ఒకటే ఆయన ఉంచుకున్నాడు. కొంచెం తక్కువగానే మాత్రమే చేశాడు. నిన్ను నన్ను కొంచెం తక్కువగానే చేసినాడు. ప్రియమైన వారు, చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము. 5వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 5:12 చూసుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, కరువును, ఘనతయు, మహిమయు అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇది అండి దేవి యొక్క ప్రణాళిక. ఈ రీతిగా దేవుడు రాయబడుతూ వస్తున్నది. 21 కూడా చూద్దాం. 21 అధ్యాయం 26వ వచనం కూడా చూద్దామండి. 21, 26 చివరిగా. చదవమ్మా. జనములు తన మహిమను, ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దానినైనను జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. ఇక్కడ మనం చూస్తే జనములలో తన మహిమను, ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. దేనిలోనికి తీసుకువచ్చెదరు? పరలోక జీవంలోనికి తీసుకువచ్చెదరు. ఈ మహిమ, ఘనత
ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించే వారంగా ఉంటాం. ఈ ఘనతను దేవుడిచ్చిన ఘనత దేవుని కొరకే, దేవుని కొరకే. దేవుని సింహాసనంలో ఆసీనుడైండుగా మనందరం కూడా దేవుని ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడిన ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి అర్హులమే. ఇటు ధన్యత వద్దా నీకు? ఇటు ధన్యత మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఆరాధించాలా, ఆయన పూజించాలా. ఇచ్చిన ఘనతను ప్రభువా, నీవిచ్చిన ఘనతను ఈ ఉదయకాలం నిన్ను ఆరాధిస్తున్నాను, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను ప్రభువా అని కొద్ది మాటలతో దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. దేవుడు మరి ఎంత గొప్పవాడు చూడండి, ఎన్ని ఘనతలు నీకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒకసారి అవన్నీ కూడా చదువుదాం. మరి దేవుడిచ్చిన ఘనత, అధికమైన ఘనత నీకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. బహుఘనతను అనుగ్రహించాడు, అత్యంత ఘనతను అనుగ్రహించాడు, మహాఘనతను అనుగ్రహించాడు, ఎడతెగని ఘనత, కృపాఘనత. భక్తులందరికీ కూడా ఈ ఘనతలు, 7 రకములైన ఈ ఘనతలు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని ఉదయకాలం, దేవా నీవు ఇచ్చిన ఘనతను ప్రకారం నేను ఆరాధిస్తాను. మహిమను మాత్రమే నువ్వు ఉంచుకున్నావయ్యా. ఘనతలన్నీ మీరు ఇచ్చేశారు నీ ప్రజలకి, విశ్వాసులకి, భక్తులకి, పరిశుద్ధులకి. దూతలకు ఇవ్వలేని ఈ దూతలకు లేని ఘనత నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మరి యేసుని హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించు వారి ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం లేచి నిలబడదాము. పాట సంఖ్య 174. పాటలో సహాయపడిన ప్రదర్శన. పాత పాటల పుస్తకం ఉంటే 172. ఈ పాట పాడుకునేటప్పుడు సండే స్కూల్ పిల్లలు లైన్గా సండే స్కూల్కి వెళ్ళండి. కిందకి